నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కొమ్ముల నల్ల కన్నబాబుకి చెందిన వ్యవసాయ క్షేత్రంలో తూర్పు కాపు వన సమారాధన మహోత్సవం గోపిశెట్టి శ్రీను, అప్పికొండ అయ్యప్పల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి తూర్పు కాపు కుటుంబాలు విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆర్కెస్ట్రా, డాన్స్, బేబీ డాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. సుమారు 4,000 మందికి పైగా హాజరు కావడంతో భోజనాలు చేయడానికి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఎక్కువ స్టాల్స్ ఏర్పాటు చేశారు. తూర్పు కాపు కుటుంబాలను ఏకం చేయడానికి కృషి చేసిన గోపిశెట్టి శ్రీను, అప్పికొండ అయ్యప్పలను పత్రి రమణ, కట్టమూరి కొండబాబు మరియు కుల పెద్దల చేతుల మీదుగా పూలమాలలతో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ, గోపిశెట్టి శ్రీను, అప్పికొండ అయ్యప్పలు వయసులో చిన్నవారైనా చక్కటి ఆలోచనతో అందరినీ ఏకం చేశారని కొనియాడారు. ఇకపై మనమందరం ఐకమత్యంగా ఉండి సంఘంగా ఏర్పడి మన పిల్లల భవిష్యత్తుకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. గోపిశెట్టి శ్రీను మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికని గుర్తించి వారికి చేయూతనివ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటూ రిజర్వేషన్లతో పాటు అన్ని హక్కులు సాధించుకోవాలన్నారు. తూర్పు కాపుల సంఘం తరపుని ఈవేళ భారీ ఎత్తుని 4,000 మందితో ప్రతిపాడులో వనభోజనాలు జరిగినాయి. అలాగే సంఘం కూడా ప్రతిపాడులో తూర్పు కాపుల సంఘం ఏర్పాటు చేస్తున్నాం. అన్ని వీధుల నుంచి కూడా 4 వీధుల నుంచి పెద్దలందరూ వచ్చారు. సంఘం ఏర్పాటు చేసి అందరూ కలిసికట్టుగా ఉంటాం. ప్రతి ఏటా ఇలాగ వనభోజనాలు పెట్టి ఒక సంఘం ఏర్పాటు చేసి రేపటి భవిష్యత్తులో పిల్లలకి బీసీ సర్టిఫికెట్లు అన్ని తెచ్చేలాగా తూర్పు సంఘం రిజర్వేషన్ చేసేలాగా మనకి రిజిస్ట్రేషన్ బాడీ రిజిస్ట్రేషన్ కూడా అన్ని విధుల నుంచి తీసుకుని పెద్దలందరినీ రిజిస్ట్రేషన్ చేద్దాం. అందరూ కూడా మన సీను గోపిశెట్టి శ్రీను, అప్పికొండ అయ్యప్ప ఇలాగే పెద్దలందరూ కూడా నిలబడ్డారు. అన్ని వీధుల నుంచి నిలబడి వేళ భారీ ఎత్తున 4,000 మందికి భోజనాలు పెట్టి భారీ ఎత్తున కార్యక్రమం జరిగింది. చాలా గొప్ప మాకు అదృష్టం, ప్రతిపాడికి అదృష్టం. తూర్పు కాపులు ఉన్నారని ఈ వేళకి ఇన్ని వేల మంది ఉన్నారని తెలిసింది. నిజంగా గొప్పతనం అదే. మాకు చాలా వైభవంగా ఆనందంగా ఉంది. మనం చేసుకో. Please do like, share, subscribe.